జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, మలయాళ నటుడు టామ్ చాకో కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించాయి. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఏకంగా 500 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. కాగా దేవరా సినిమా రిలీజ్ అయ్యి నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా దేవరా #, పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమా సాధించిన వసూళ్లు ఓ రికార్డ్ అనే చెప్పాలి. తొలి రోజు భారీ నెగిటివిటీ, ఓవర్సీస్ రివ్యూలు సైతం అంత గొప్పగా ఏమీ రాలేదు. తెలుగు స్టేట్స్ లోనూ రివ్యూస్ కాస్త మిక్స్డ్ గానే వచ్చాయి. కానీ వీటన్నింటినీ దాటి భారీ హిట్ కొట్టింది దేవరా. ఎన్టీఆర్ నటన, డాన్స్, క్రేజ్ దేవరానే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపింది. RRR వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వచ్చిన ఈ సినిమా రాజమౌళి ఫ్లాప్ సెంటిమెంట్ ను బ్రేక్ చేసింది. ఇన్ని సంచలనాలు సృష్టించిన దేవరాకు సీక్వెల్ కూడా ఉంది. అయితే ఎన్టీఆర్ ఇతర సినిమాల కమిట్మెంట్ వలన దేవరా 2 షూటింగ్ డిలే అవుతోంది. మధ్యలో ఈ సీక్వెల్ ఉండదని వార్తలు రాగా స్వయంగా ఎన్టీఆర్ నే దేవరా 2 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు మేకర్స్ కూడా దేవరా 2 ఉంటుందని ప్రకటించారు. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు. మరి దేవరా సీక్వెల్ ను ఎప్పుడు సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి.